హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ కార్తిక క్రియేషన్స్. టుడే మనం బాదం మిల్క్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోండి. దాన్ని బాగా హీట్ చేసుకోండి చిక్కబడే వరకు కూడా. సో అలా స్పూన్ పెట్టుకొని తిప్పుకొని బాగా దగ్గరికి రానివ్వండి. సో ఈ లోపల మనం ఒక 25 to 30 బాదం పప్పులు అనేవి తీసుకోండి. ఇది ఒక హాట్ వాటర్లో వేస్తే మనకి పైన పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే ముందు రోజు నైట్ కూడా మనం నానబెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో నేను ఒక ఇలాచీని అనేది యాడ్ చేస్తున్నాను. సో వీటిలో మనం బాగా మిక్సర్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా పౌడర్. సో అలా మెత్తగా అవి వరకు చేసుకోండి. సో నేను దీన్ని డైరెక్ట్గా పాల్లో అనేది యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి స్పూన్తో బాగా తిప్పుకోండి. మనం చేసుకున్న పౌడర్ అంతా కూడా యాడ్ చేసేయండి. సో దాన్ని పాల్లో వేసాం కదా, సో స్పూన్తో తిప్పుకుంటున్నాను. చిక్కబడే వరకు కూడా పాలను బాగా హీట్ చేసుకోండి. సో మనకి ఇందులో కలర్ కావాలి కాబట్టి నా దగ్గర ఫుడ్ కలర్ అవైలబిలిటీగా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే పసుపు అనేది యూజ్ చేశాను కలర్ కోసం. సో హెల్త్కి కూడా మంచిది. సో ఈ పసుపుని అనేది యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, పసుపు అన్నది యాడ్ చేశాను. సో బాగా చిక్కబడే వరకు కూడా బాగా తిప్పుకోండి. లాస్ట్లో మనం ఆఫ్ చేసేసి గ్యాస్ని అందులో మనకి షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో బాదం మిల్క్ రెడీ. సో వేడిగా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్గా కూడా ఉంటుంది. సో నేను ఒక గ్లాస్లోకి తీసుకుని చూపిస్తున్నాను. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో ట్రై చేయండి అందరూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన గార్నిష్ కోసం కొంచెం బాదం అనేది యాడ్ చేశాను. థ్యాంక్ యూ.